ఉదయించు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆస్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై. కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా. నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయ తీయగనే పంచుతుంది ఎవరో. కాని ఈ మధ్య పలకరించటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా కాఫీ తాగుతారా, టిఫిన్లు చేస్తారా అంటుంటే మాకు ఆనంద బాష్పాలు ఆగటం లేదు బాబు. చూసావా, వీడు కూడా నందుగాళ్లాగే అత్తామావ అనగానే పరిగెత్తుకురావడం మొదలెట్టాడు. కాఫీ తాగారా, టిఫిన్ తిన్నారా, బాగున్నారా, కుళ్ళిపోయారా అంటూ కుశల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. అవును బాబు, మీరెక్కడికి వెళ్ళలేదంటారేంటి నాన్నగారు? అదా అవునవును, నేను ఇంకా ఆఫీస్కి బయలుదేరలేదు కదా, అదే అంటున్నారు. బాబు, ఢిల్లీలో చలి అది ఎలా ఉంది? చలి బ్రహ్మాండంగా ఉంది. ఢిల్లీ గురించి మాట్లాడతాడంటే అదే నాకు అర్థం కావటం లేదు. అవునా, ఎప్పుడొచ్చారు బాబు ఢిల్లీ నుంచి? దొరికింది కోతి కొబ్బరి చిప్ప. వీళ్ళ మొహాలు మాడిపోయేలా చేస్తాను చూడు. మీకు ఢిల్లీ వెళుతున్నానని చెప్పాడా? వీడు అసలు ఢిల్లీ వెళ్ళలేదుగా. అవును, అసలు వీడు ఢిల్లీ వెళ్తేగా. వెళ్ళలేదా? మరి ఆ రోజు చెప్పారు కదా బాబు, వరుదిని కూడా మీరు. అంటే అది ఢిల్లీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యి డెహ్రాడూన్ ప్రోగ్రామ్ ఓకే అయింది. అవునా? అవునా బాబు? అక్కడికి వెళ్ళలేదుగా. చీచఫా, వాళ్ళు ఎందుకు వచ్చారేంటో కనుక్కోకుండా ఈ పనికి మన సోదంతా ఎందుకు? పోనీలేండి బాబు, మీరు వచ్చి మంచి పని చేశారు. ఇప్పుడే వరుదిని కావ్య బట్టలు కొనడానికి షాప్కి వెళ్ళారు బాబు. పనిలో పనిగా మీరు కూడా వెళ్ళి పెళ్లికి మేము పెట్టాల్సిన బట్టలు కూడా వెళ్ళి తీసుకోండి బాబు. డబ్బులన్నీ వరుదిని దగ్గరే ఉంటాయి. ఉండండి, ఇప్పుడే వరుదినికి ఫోన్ చేస్తాను. ఇప్పుడు అది నన్ను చూసి పగలబడి నవ్వుతుంది. మామా, నన్ను ఇలా ఇరికించి చంపుతున్నావేంట్రా బాబు? కూర్చోడు. ఎవరక్క? నాన్న. ఓ చెప్పు నాన్న. అమ్మీ, శుభవార్త అమ్మీ. అల్లుడు గారు ఢిల్లీ నుంచి కాదు కదమ్మీ, డెహ్రాడూన్ నుంచి వచ్చేశారు. సచ్చింది గుర్రు. బ్యాక్గ్రౌండ్ లో బాంబులు పెళ్తా ఉంటాయి. అవునా నాన్న? ఆయన ఎప్పుడూ ఇంతే నాన్న, భలే సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు. ఎలాగో వచ్చారు కదమ్మీ, మీతో పాటు అల్లుడు గారిని కూడా బట్టలు తీసుకోమని చెప్పాను. ఇదిగో అల్లుడు గారికి ఇస్తున్నాను. ఏ షాపో చెప్పమ్మీ. ఇదిగో బాబు. హలో. బాంబు పేలిందా చమేలి? ఢిల్లీ నుంచి రప్పించానా లేదా? అవునవును, వచ్చేసాను. తిక్క తీరిందా? మూసుకుని ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కి రండి. వస్తున్నాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఉంటాను, బాయ్. అమ్మ చెల్లెమ్మ, బావగారు ఒక్కసారి ఇలా రండి. బాబు, మీరు కూడా రండి. బావగారు, మా మూడో కూతురు కావ్య పెళ్లి, మీరందరూ తప్పకుండా రావాలి. అందరూ ముందే రావాలి వదిన గారు. మీకన్నా మాకు ఆత్మీయులు ఇంకెవరున్నారు? తప్పకుండా వస్తాం.
ఒరేయ్ ఇంకా ఇక్కడున్నావేంట్రా? బయలుదేరి షాపింగ్ కి, అమ్మాయి అక్కడ ఎదురు చూస్తుంది. ఉమ్. అమ్మా మీరు కూడా తప్పకుండా రావాలి. ఆ, చెల్లిమ్మా మీరు కూడా 2 రోజులు ముందుగానే రావాలమ్మా. ఉమ్. కూర్చోండి. పద. ఏం తీసుకుందాం? పప్పు, చింతపండు, పచ్చిమిర్చి, గోంగూర. ఈ లిస్ట్ అంతా ఏంటి? లేకపోతే ఏంటి, నాకు చీరలు మీకు డ్రెస్సులు తీసుకోవడానికే కదా ఇక్కడికి వచ్చింది. ఏం తీసుకుందాం అని అడుగుతారేంటి? ఓ జోకా? కాదు, సీరియసే. ఈ కౌంటర్లో బాగుంటాయి అనుకుంటా, ఇక్కడ తీసుకుందాం. అవి చీప్ రేట్వి, మీ చెమేలి కట్టుకునేవి. ఆ కౌంటర్కి వెళ్దాం పదండి. పద. చెప్పండి మేడం. ఖరీదు ఎంతైనా పర్లేదు, ఒక మంచి పట్టు చీర చూపించండి. ఓ 50,000 చూపించమంటారా? 50,000లో పట్టు చీరలు కూడా ఉంటాయా? లక్షల్లో కూడా ఉంటాయి సార్. మీ రేంజ్ ఎంతో చెప్పండి సార్, అంతలోనే చూపిస్తాను. ఒక్క 25,000లో చూపించండి. ఆ బ్లూ, ఆ గ్రీన్, ఆ పైన పర్పుల్, ఆ కలర్స్ తీయండి. ఓకే మేడం. ఏమండి, మీ డ్రెస్లు ఆ కౌంటర్ లో ఉన్నాయనుకుంటా కదా? ఏమండి, ఈ సారీ ఎలా ఉంది? ఏంటి ఒక్కళ్ళొక్కళ్ళు అలా చూసుకుంటున్నారు? ఏం లేదు మేడం. ఈయనేమవుతారు మీకు? పెళ్లి చేసుకుంటే మా ఆయన అవుతారు. ఓహో, పెళ్లి సెటిల్ అయిందా? ఆ బ్లూ సారీ, ఆ గ్రీన్ సారీ, ఆ పర్పుల్ సారీ తీయండి. అవి నా ఫేవరెట్ సారీస్. ఓకే మేడం. ఏమండి, మీ రిసెప్షన్ కి అక్కడ ఉన్న లాంగ్ కోట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి? ఎక్కడుంది? అదిగో అక్కడ. కత్తిలా ఉంది. ఏమండి ఏమండి ఏమండి, నాకు ఇక్కడ ఏదో సౌండ్ అనిపించిందండి. ఏం సౌండ్ అది? ఏది? అదే ఇప్పుడు వినిపించింది, అది. నేను చెప్పనా? అవే నాకేం తెలీదు, నాకేం సౌండ్ వినిపించలేదు. కొన్ని శబ్దాలు కొందరికే వినిపిస్తాయా? అన్ని శబ్దాలు అందరికీ వినిపిస్తాయి. నాకు వినిపించి మీకెందుకు వినిపించలేదు? నాకు వినిపించింది. టేబుల్ సౌండ్ కావచ్చు. కాదండి, ఈ సౌండ్. అచ్చు ఇదే సౌండ్. టీవీ సీరియల్స్ లో, సినిమాల్లో చెంపదెబ్బ సౌండ్ ఎంత గట్టిగా వినిపిస్తుందో అచ్చు అలాగే వినిపించింది. కరెక్ట్ గా చెప్పారు. చూసారా చూసారా, ఆవిడ కూడా అంటున్నారు. పోన్లేండి, ఎవరు ఎవరిని లాగిపెట్టి పీకారో మనకెందుకు. ఇంతకీ ఆ బ్లూ, గ్రీన్, పర్పుల్ కలర్ సారీస్ తీయనే లేదు. ఇది నా కౌంటర్ కాదు. కుమారి, ఇట్రా. వీళ్ళకేం కావాలో చూడు. అలాగే. ఏం చూపించమంటారు? ఇవిడ కళ్ళతోనే రేప్ చేసేలా ఉందేంటి? ఏమేం చూపించమంటారో అడుగుతుంది, జవాబు చెప్పండి. లో దుస్తులు కావాలా, పై దుస్తులు కావాలా సార్? ప్యాంటు షర్ట్లు కావాలి, అక్కడున్నాయి. రా కావ్య, వెళ్దాం.
చెప్తున్నాను. దండక్కేసే వీడికంటే బాబులంటోడు నా కోసం రాకపోతాడా ఏంటి? ఢిల్లీ ఫ్లైట్ ఎప్పుడు దిగారండి? దిగలేదు. ఫ్లైట్ కూలిపోతే కాలిపోకుండా పారిపోయి వచ్చాను. చాలా చూసారా, మిమ్మల్ని ఢిల్లీ నుంచి రప్పిస్తానని నేను ఛాలెంజ్ చేశాను, గెలిచాను. నువ్వు మామూలాడదానివి కాదే. ఆ, మొత్తానికి ఆ సంగతి మీరు గుర్తించేశారు. కమాన్ చెమ్మేలి, ఏయ్, పదండి. కౌంటర్లో ఎవరు లేరా? ఇక్కడికే వచ్చారా? ఆయనకి షర్ట్లు ప్యాంట్లు కావాలంట. చేయి పట్టుకొని మరీ నన్ను లాక్కొచ్చారు. కొంచెం మంచిగా చూపిస్తారా? చూపిస్తా చూపిస్తా, బాగా చూపిస్తా. ఆ బ్లూ, ఆ గ్రీన్, ఆ పర్పుల్ కలర్ షర్ట్స్ తీయండి. మళ్ళీ అవే కలర్సా? సెంటిమెంట్ గా నాకు నచ్చలేదు. వేరే కలర్స్ చూపించండి. సెంటిమెంట్ గా నాకు అవే నచ్చినాయి. మీకు అవే బాగుంటాయి. మీరు అవే తీయండి. అమ్మో, వీడు వెనక్కి తిరిగితే గ్యారంటీగా గెలుతాడు. మీకు బ్లూ, గ్రీన్, పర్పుల్ కలర్స్ కావాలి కదా? ఆ, రండి, అక్కడున్నాయి. ఎందుకు ఇక్కడికే తీసుకురండి. లోపల చాలా ఉన్నాయి. అన్ని తీసుకురావడం కుదరదు. వెళ్ళండి. నువ్వురా. నేనెందుకండి? మీ బట్టలు మీ లెక్క. మీ లెక్కలు మీరే తెలుసుకోవాలి. రండి సార్, పర్లేదు, పంపించండి మేడం. వెళ్ళండి. అరే వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఏంటో మా అక్కకి విడాకులు ఇప్పిస్తావురా గుంటునక్క? నీ తోలు తీస్తారు. పోరా. పదండి సార్, చూపిస్తాం. లోపలికి వదరా. లోపలికి ఎందుకు? ఎరా గడ్డమోడా, నీ కాబోయే పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని నన్ను గిల్లుతావేంట్రా నీ జిమ్మడా? నేనా? సేల్స్ గర్ల్స్ అంటే నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నారా? వీడు నన్ను 3 సార్లు గిల్లాడు. కుమ్మండి. బావా, ఢిల్లీ నుంచి తొందరగా వచ్చేసావే. రావాల్సి వచ్చింది. అక్క, నువ్వు అర్జెంట్ గా పట్టు చీర కొనాలి. రా 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 రా. కావ్య, విక్రమేడి? ఆపండి! నేనెప్పుడు గోకేను అసలు? ఎరా ఎప్పుడు గోకేవో టైం చూసుకొని చెప్పాలా? 11:30 గోకేవు చాలా. ఆపుతారంటే కుమ్మండి. ఆపండి ప్లీజ్. అబ్బా! ఇంకోసారి ఏ షాప్ లో అయినా ఇలాంటి పని చేసావో ఎందుకు పనికి రాకుండా పోతావు. నీ తోడు తెగ. ఇక చాలే, రండి. ఆగండి. ఏంటి మళ్ళీ కుమ్మాలా? కాదు, ఈ సంగతి మా ఉడ్బీకి దయచేసి చెప్పకండి. అయితే ఇంకో 4 సార్లు కుమ్ముతాం, సరేనా? కుమ్మడే కుమ్మడే. కుమ్మండి. రండి. కుమారి, రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఆల్రెడీ ఆ గడ్డపూడిని బుక్ చేసేసాను. ఇప్పుడు ఈ చెమ్మెలికి ఇస్తాను చూడు, చెల్లకు. ఏం చేస్తావు?
ఏం చూపించమంటారు? ఆయనకి ఇలాంటివన్నీ చిరాకు. మేమే చూస్తాం. కూల్ డ్రింక్స్ తెప్పించమంటారా? స్ట్రా వేసి మరీ తెస్తా. అక్కర్లేదు, ముందు వాళ్ళకి చూపించండి. మీరు కూర్చోండి. బ్లూ, గ్రీన్, పర్పుల్ ఆ సారీస్ చూపించండి. విక్రమ్ గారు ఆ కౌంటర్కి వెళ్ళారు బావా. ఎక్కడ? అక్కడ 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 అక్కడ. అబ్బా, కావ్య, ఎలాంటి చీర కొందామా? అలాంటి చీర కొందామా? ఎలాంటి చీర కొందామే? మనదే ఉందక్క. 5 నిమిషాలు సెలెక్ట్ చేసేద్దాం. బావకే మంచి బట్టలు కొనమని చెప్పాడు నాన్న. కుమారి, మా బావని తీసుకెళ్ళి ఆయనకు కావాల్సిన బట్టలు చూపిస్తావా? అయ్యో, నేను రెడీ మేడం. రండి సార్, రకరకాలే చూపిస్తాను. ఎక్కడికి? అక్కడ వేరే కౌంటర్ ఉంది బావా. లాయర్ గారు కూడా అక్కడే ఉన్నారు. మీరిద్దరు వెళ్ళి కావాల్సిన బట్టలు తీసుకోండి. ఓ, లాయర్ గారు కూడా అక్కడే ఉన్నారా? అయితే ఓకే. రండి సార్, చూపిస్తా. రండి. కావ్య, ఏం చేస్తున్నావు? రండి. వెరైటీలు చూపిస్తానని ట్రయల్ రూమ్ కి తీసుకొచ్చావేంటి? ట్రయల్ రూమ్ లోనే వెరైటీలు ఉంటాయి. ఏయ్, పద. ఏయ్, వదిలు. ఏయ్, లాయర్ ఏడి? లాయర్ ఎందుకు సుందరవదన? నువ్వు నేను చాలు. ఏయ్, ఏయ్, ఇంకొకరు ఎందుకు? ఏయ్, లేట్ చేయకురా. ఏయ్. నాయనా. ఏంటండి మొహం అలా మారిపోయింది? నాకు ఏసీ పడదలే. ఎందుకీ పార్దు ఏడి? ఇందాక మీరెళ్ళారే, అక్కడికే బావన్ కూడా తీసుకెళ్లారు. ఆయనకు కూడా మీకు చూపించినట్టే చాలా చాలా వెరైటీస్ చూపిస్తున్నారంట. అయిపోయాడు. ఏంటి? అక్కడ ఉన్నది ఒకటే వెరైటీ, ఇంకేం లేవు. అదేంటి కావ్య అలా అంటున్నారు? సరే ప్లీజ్, ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. అలాగే వెళ్ళండి. She's a bad girl.